హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మనకి కొబ్బరి పచ్చడి పెడుతూ ఉంటారు. ఆ కొబ్బరి పచ్చడిని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అదే టేస్ట్తో. దీనికోసం నేను ఇక్కడ 2 కొబ్బరి చెక్కలు తీసుకుంటున్నాను. పెద్ద సైజు ఉన్నవి 2 తీసుకోండి. వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. సైజ్ అనేది మన ఇష్టం, ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నీ పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకొని ఈ శనగపప్పు అంతా కూడా బాగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అయితే అక్కడ వేయించేటప్పుడు ఎక్కువ ఆయిల్లో వేయించుకుంటారు, ఎక్కువ మోతాదులో చేస్తారు కాబట్టి ఇక్కడ మనం తక్కువ ఆయిల్తోనే వేయించుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే 25 వరకు తీసుకోవచ్చు. నేను 25 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వీటిని అన్నింటినీ కూడా బాగా ఎర్రగయ్యే వరకు వేయించుకోండి. అలానే నల్లగా అవ్వకూడదు, చూడండి ఇలాగ ఎర్రగయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ దీనిలో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా ఎర్రగయ్యే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం వేయించేసుకొని తీసుకున్నట్లయితే ఆ టేస్ట్ రాదు. బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా కొబ్బరి ముక్కలు వేయించడం వల్లే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో నూనె అంతా వంపేసుకొని 1 స్పూన్ వరకు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ కంపల్సరీ వేసుకోవాల్సింది గుళ్ళో పచ్చళ్ళ కనిపించాలన్నా లేదంటే అదే టేస్ట్ రావాలన్నా ఇంగువ కంపల్సరీ వేసుకోండి. 2 పించుల వరకు ఇంగువ వేసుకొని నెక్స్ట్ 2 రొమ్మలు కరివేపాకు వేసేసుకోండి. అంతే, మనం ఇంకా శనగపప్పు మినప్పప్పు పోపులు ఏమీ వేసే పని లేదు. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించేసుకోండి. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ వేయించి ఉంచుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా చల్లారేలా ఏదో చూడండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా నిమ్మకాయ సైజ్ అంత ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నీళ్లతో పాటే వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా బరకగా మిక్సీ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు పల్స్ ఇచ్చిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. క్లిప్ మిస్ అయింది. నీళ్ళు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కచ్చా పచ్చాగానే మనం మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న పోపుల్లో ఇది కలిపేసుకోండి. పోపులన్నీ కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం మనకి వెంగమాంబ అన్నప్రసాదాలయంలో చేసే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యితో పని లేకుండా అలానే కొబ్బరి పచ్చడి వేసుకొని తిన్నట్లయితే అన్నం అంతా కూడా దీంతోనే తినేస్తారు. ఇది సేమ్ అదే టేస్ట్ వచ్చిందో లేదో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.